మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ అందరికీ హృదయపూర్వక ధ్యానాభినందనలు. లాక్డౌన్ సందర్భంగా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మనం నిర్వహించుకునే సజ్జన సాంగత్య స్వాధ్యాయ హిమాలయ పర్వం అరణ్యవాసాన్ని చాలా విజయవంతంగా మనం ముగించుకున్నాం. కేదార్ నుంచి ఏ దారి లేనప్పుడు కేదారిని చేపట్టి మనసుని చక్కగా మనకు అనుకూలంగా దానిని వెనక నుంచి పట్టుకొని మలుచుకొని కేదార్నాథ్, అక్కడ నుంచి అనేక మంది సహకారంతో తుంగనాథ్, అక్కడ నుంచి మనసు పైన పూర్తి స్వ ఆధీనాన్ని సంపాదించి పశుపతినాథ్, ఆ తర్వాతను మన ప్రయాణము ముక్తినాథ్ నుంచి ఒక ముక్తాత్మగా, ఒక ఆనంద స్వరూపుడుగా మనం బయలుదేరి ఆ యొక్క అమర్నాథ్ యాత్రను, నాకు మరణం లేదు, నాది అన్నది ఎవరికైతే ఏమీ ఉండదో వాళ్ళకి మరణము లేదు, నాది అన్నది ఎవరికి ఎంతైతే పేరుకుపోతుందో వాళ్ళకి మరణము ఉంటుంది అన్నటువంటి పరమ సత్యాన్ని ఆనాడు పాండవుల వనవాసం ద్వారా వారు నేర్చుకున్నటువంటి అనుభవాలను, తర్వాతను ఆదిశంకరాచార్యులు వారి విశేషమైన కృషితో ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలను ఈనాటి ఈ మానవాళందరికీ లభ్యమైనవి. అందుకే అమర్నాథ్ యాత్ర వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ నాది అన్నది పూర్తిగా నాశనమైపోతుంది అన్నది ఆ యొక్క పురాణాల, ఆ యొక్క ప్రాంతాల తాలూకా పరమ సందేశం. అలా పంచపాండవులు నాది అన్నది ఎంతో ఉండేది, రాజులు కదా, అటువంటి నాదిని అక్కడికి వరకు వాళ్ళ యాత్ర 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునేటప్పటికీ ఆ యొక్క నాది పూర్తిగా అణిగిపోయింది, వదిలేశారు. ఇంకా లేదు, వారి దగ్గర కూడా లేదు. ఆ నాది అన్నటువంటి ఆ ఆలోచనలు ఏవి కూడా వాళ్ళకి రాని స్థితికి చేరుకున్నారు. అమర్నాథ్ గుహ కూడా ఎన్నోసార్లు మూసుకుపోయింది, వందల సంవత్సరాలు. ఆదిశంకరాచార్యులు వచ్చి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత కూడా అది మూసుకుపోయింది. మళ్ళీ ఎవరో పహల్గాం నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక గొర్రెల కాపరి ద్వారా ఆ గుహ మళ్ళీ వెలుగులోకి రావడం, మరి కొన్ని దశాబ్దాల కాలం నుంచి లక్షలాది మంది ఆ యొక్క అమర్నాథ్కి వెళ్ళడం వల్ల మళ్ళీ అమర్నాథ్ తాలూకా వైభవాన్ని మనం చూసాం. ఫ్రెండ్స్, ఈ యొక్క సాంగత్యము, ముఖ్యంగా హిమాలయ పర్వము, మరి ముఖ్యంగా ఆదిశంకరాచార్యుల వారి ఆలోచన మొదటి రోజు నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ప్రమాణాలు, ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానం తెలియజేయడానికి ఉండే కేంద్రాలు. ఏనాడైతే అదొక పరిమితి ఉంటుంది, ఆ పరిమితి దాటిపోతుందో ఇవి వాటికవే ఏదో ఒక కారణంతో మూసుకుపోతాయని మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. 2-3 హెచ్చరికలు కూడా ఉన్నాయి. 2013, 2016 హిమాలయాల్లో ఉన్న హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ కరోనా ప్రభావంతో 2020 అమర్నాథ్ యాత్ర రద్దు చేశారు, బద్రీనాథ్ యాత్ర రద్దు చేశారు, కేదార్నాథ్ యాత్ర రద్దు చేశారు, ఇక పశుపతినాథ్, ముక్తినాథ్ రద్దు చేశారు. తుంగనాథ్ ఉందని కూడా ఎవరికి తెలియదు. ఆ పంచ తుంగనాథులు అతి కొద్ది మంది మాత్రమే తెలుసు. ఆటోమేటిక్గా రద్దు అయిపోతాయి.
ఏదైతే ఆదిశంకరాచార్యుల వారు మనకు ఒక మార్గదర్ మార్గాన్ని నిర్దేశించారో దానికి ఒక సమయం ఇచ్చారు. అందుకే ఆనాడు వీటన్నిటికీ భవిష్య బదిరి, భవిష్య కేదారి, భవిష్య ప్రాంతాలన్నింటినీ అప్పుడే ఆనాడే ఆయన నిర్దేశించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మనం ప్రకృతికి ప్రణమిల్లుతూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ, ప్రకృతి నీడలో మనం, ప్రకృతి కనుసన్నల్లో మనం జీవించే విధంగా మన జీవన విధానాన్ని మనం మార్చుకుంటే ఆనాడు మనకున్నటువంటి నాది అన్నటువంటి ఆ దురాశ, ఆ పేరాశ, ఆ దుఃఖము మనలో అంతమవుతుంది. ప్రకృతి అనేక సందర్భాల్లో ఈ పాఠాలను మన అందరికీ ఇస్తుంది. అప్పుడే మనం విజయము అన్నదానికి అర్హత పొందుతాం. అంతేగాని నాది ఉంచుకొని, నేను ఉంచుకొని విజయం కావాలి అంటే నీకు విజయం రాదు కదా. పర్వం కాదు, హిమాలయ పర్వతం అనే కష్టాలు నీ నెత్తినొచ్చి కూర్చుంటాయి. మామూలు విషయం కాదు. ఈవేళ ఇంత వైజ్ఞానికం, ఇంత విద్య, ఇంత విజ్ఞానం, ఈ మానవ వికాసం అంతా మానవ ప్రాణికోటికి విజయాన్ని సాధించాలి కానీ అపజయాలు కాదు మిత్రులారా. ఏ రోజైతే నాది ఉందో అక్కడ యుద్ధాలు ఉంటాయి. ఎక్కడైతే నాది ఉందో అక్కడ ఈర్ష్యలు ఉంటాయి. ఎక్కడైతే నాది ఉంటుందో అక్కడ పగలు ఉంటాయి. ఎక్కడైతే నాది ఉంటుందో అక్కడ సమస్త దుఃఖాలు అలముకొని ఉంటాయి. ఇంత సాధించి ఈ వీటి కోసమా? ఈ కనీస ఆలోచనను మనం చేయడమే వివేకము. అందుకు అన్నమాచార్యుడు అంటాడు, మనస ఆ వివేకాన్ని భజించు. మనస వివేకాన్ని భజించు. ఆ వివేకాన్ని అర్థం చేసుకో. ఆ వివేకంతో ఉండడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీలో ఉన్న అవివేకం పోతుంది. ఏమిటయ్యా అవివేకం అంటే నాది వదలడమే. నేను ఉంది, ఇంకా నేను ఉంది. పంచపాండవులకి ఉంది, నేను ధర్మరాజు, నాది లేదు. కానీ నేను ఉంది ఇంకా అక్కడికి. ఎక్కడికి? అమర్నాథ్ యాత్ర అయిపోయిన తర్వాత కూడా ఓహో నాది పోయింది, కానీ నేనున్నాను ఇంకా. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది. ఎవరమ్మా మీరంటే మేము ఆ యొక్క హస్తినాపురం నుంచి పంచాల రాజులము అని నేను ఉంది. కానీ విజయం కావాలంటే నాదితో పాటు నేను కూడా వదలాలి. అప్పుడు మీకు విజయం వస్తుంది. ఈరోజు వరకు మనం విజయము అని ఏదైతే భ్రమిస్తున్నామో అది విజయం కాదు. మానవ జాతి కని విని ఎరుగునటువంటి అపజయం. ఈరోజు వరకు మనం గొప్ప విజయాలు సాధించాము అనుకున్నది ఏది మన విజయం కాదు అని ఇప్పుడున్నటువంటి సందర్భం తేటతెల్లం చేస్తుంది కదా. అగ్రరాజ్యం అనుకున్న అమెరికా యుక్తులకు, శక్తులకు, పరిశ్రమకి పెట్టినపేట అయినటువంటి చైనా, నిజాయితీకి, నిబద్ధతకి నిలబడినటువంటి ఒక డెన్మార్క్, ఒక నార్వే, ఒక జర్మనీ, ఇటువంటి ఆధునిక మహావిజ్ఞానాన్ని సొంతం చేసుకొని సకల ప్రపంచాన్ని చేతిలో తీసుకున్నటువంటి మనిషి ఈరోజు కంటికి కనిపించినటువంటి ఒక క్రిమితో అల్లకల్లోలమై అస్తవ్యస్తమైపోతుంది అంటే మనం సాధించింది విజయమా అపజయమా? ఎందుకు ఈ పరిస్థితి దాపురిస్తుంది? ఆ యొక్క ఆనాడు ఆ పాండవులకు జరిగినటువంటి ఆ పరాభావం ఎంత గొప్పదో ఈరోజు ఈ మానవ జాతికి జరుగుతున్న ఈ పరాభావము అంతే. తద్వారా వాళ్ళు వనవాసంకి వచ్చారు, నేను వదిలారు. అలా వదలడానికి వాళ్ళకి ఆ వనవాసం అంతా 12 సంవత్సరాల అరణ్యవాసంలో 11 సంవత్సరాలు దీనికోసమే తిరిగారు. అక్కడ నుంచి ఈరోజు మన ప్రయాణం అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు, అరణ్యవాసం అయిపోయిన తర్వాత ఒక బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ ద రొటీన్.
నిన్న పత్రిజీ చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. బ్రేక్ ద రొటీన్. అయ్యా, ఆ నాది నేను వదలాలంటే నిరంతరము మనం చేస్తున్నటువంటి పనుల్లో ఆ పనిని కాసేపు ఆపండి, ఆ ఆలోచనలు కాసేపు ఆపండి, ఆ వ్యవహారాలు కాసేపు ఆపండి. లాక్డౌన్. ఇంట్లో కూర్చోండి, మీలోకి మీరు వెళ్ళండి. అది ఎంత గొప్ప పనైనా కావచ్చు, ఆపుదాన్ని. పాడిందే పాడరా పాసపల్లి దాసరి అని ఎంతకని పాడతాం ఆ పాటలు. నేను నాది, నేను నాది, నేను నాది, వ్యాపారం, ఉద్యోగం, సంపాదన ఏం విజయం సాధించిందని. ఆదిశంకరాచార్యుల వారు ఊరికే ఈ యొక్క విజ్ఞాన కేంద్రాలని ప్రాణప్రతిష్ఠ గావించలేదు. మానవులందరూ తెలుసుకుంటారని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ మనము ఆ యొక్క ప్రదేశాలకు వెళ్ళి అక్కడున్న అనసూయకి అసూయ అంటించి వస్తున్నాం. అక్కడున్న పరిశుభ్రతని అపరిశుభ్రత చేసి వస్తున్నాం. అక్కడున్నటువంటి దైవత్వాన్ని దెయ్యంగా మార్చి వచ్చేస్తున్నాం. అక్కడ ఏది నిషిద్ధమో అది అమలు జరుపుతున్నాం, ఏది అమలు జరపాలో దాన్ని నిషేధిస్తున్నాం. తెలివి అతి తెలివై కళ్ళు నెత్తికెక్కితే వచ్చేటువంటి పరిణామాలు ఇవన్నీ. కళ్ళు నెత్తికెక్కడం పేరే నాది, 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 నేను, నేను, నేను. ఎక్కడైతే ధ్యానం లేదో, ధ్యాన సాధన లేదో, సత్యాన్వేషణ లేదో, జ్ఞాన సమపార్జన లేదో, ఆచార్య సాంగత్యం లేదో, ఆచార్య సాంగత్యాన్ని సైతం మళ్ళీ నాది నేను పెంచుకోవడానికే, పుస్తకాలు చదవడం కూడా మళ్ళీ నాది నేను పెంచుకోవడానికే, మళ్ళీ సేవలు కూడా నాది నేను పెంచుకోవడానికే. ఇలా పెంచుకుంటూ పోతే మనం చేసిందంతా శూన్యమై ఇంత దుఃఖాన్ని, ఎవరితోనూ చెప్పుకోలేనంత దుఃఖాన్ని మనం నెత్తి మీద ఎట్టుకుని తిరగాల్సి వస్తుంటుంది. అందుకు పాండవులకి శ్రీకృష్ణుడు సరైనటువంటి నిర్దేశం చేశాడు. నాయన వెళ్ళండి, 11 సంవత్సరాలు హిమాలయాలంతా ఉన్నాయి, ఈ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. వచ్చిన పరిస్థితులకి నిందిస్తూ కసితో, కోపంతో, దుఃఖంతో మరింత శక్తిహీనులు కావద్దు. జరిగింది ఏదో జరిగింది, ఏం జరిగినా మన మంచికే. వెంటనే మీరు ఈ యొక్క ప్రయాణానికి సిద్ధం కండి. తద్వారా మీ అంతర్యానాల్లోకి వెళ్ళి మీరేమిటో తెలుసుకుంటారు, మీ శక్తి ఏమిటో తెలుసుకుంటారు. నా మీద ఆధారపడడం తగ్గిపోతుంది, నేను కేవలం నీకు మాట సాయం చేయగలుగుతాను. తద్వారా వాళ్ళు నేను అన్నది వదిలి హిమాలయ పర్వత శ్రేణుల్లోనే కౌసానీ ప్రాంతంలో ఉన్నటువంటి, ఇందులో ముఖ్యంగా ఎక్కువ గడవాల ప్రాంతం తిరుగుతారు. ఆ యొక్క బదరి, కేదారి, తుంగనాథ్ వరకు గడవాల ప్రాంతమే, పహడీనే. పశుపతినాథ్, ముక్తినాథ్ నేపాల్ పహడి. అక్కడి నుంచి తరుముల పహడి నుంచి దాటి మళ్ళీ మనం అమర్నాథ్కి వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్లో వస్తాము. అక్కడి నుంచి మళ్ళీ వారు ఆ యొక్క 1 సంవత్సరం విరామం కోసం బ్రేక్ ద రొటీన్ తిరిగారు కదా, అన్నీ చేశారు కదా, పంచశీల యాత్ర. వాస్తవానికి హిమాలయాలు ఇంకెన్నో యాత్రలు ఉన్నాయి. నందాదేవి యాత్ర ఉంది, అన్నపూర్ణాదేవి యాత్ర ఉంది. వాటి గురించి తర్వాత మనం తెలుసుకుందాం. ఈ సమయం మనకి ఇందుకే వచ్చింది. అమర్నాథ్ ఇప్పుడు లాక్డౌన్ అయినా అమర్నాథ్ మరి ఈ సంవత్సరం 2020లో ఆ యాత్రని రద్దు చేసినా మనం ఇంట్లోనే ఉండి అమర్నాథ్ని ఎలా చూడాలో, అమర్నాథ్ వెళ్ళి ఏం పొందాలో ఆ మహాత్ముల ద్వారా నిన్ననే ఆ సందేశం అంతా మనం విస్తారంగా తెలుసుకున్నాం. ఆ యొక్క పావురాల బాధ్యతను నిన్ననే తెలుసుకున్నాం. అమరత్వ సిద్ధి ఎలా వస్తుందో నిన్ననే తెలుసుకున్నాం. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం కాదు, మహామృత్యుంజయేశ్వరుడుగా నువ్వు ఎలా అవ్వాలో, ఆ యొక్క మహామృత్యుంజయేశ్వరుడు ముందున్నటువంటి జాగేశ్వరుడు ఏం చెప్పాడో, ఆ జాగేశ్వరుడు కంటే ముందున్నటువంటి నటకేశ్వర్, తనకంటే ముందున్నటువంటి
బోలేశ్వర్, తనకంటే ముందున్నటువంటి మహేశ్వర్, తనకంటే ముందున్నటువంటి కేదారేశ్వర్ ఏమేం చెప్పాడో అవన్నీ నిన్న మనం అమర్నాథ్ సందేశంగా విస్తారంగా మనం చెప్పుకున్నాం. గుహ అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు మన వాసమే అరణ్యవాసం అయితే మనలోకి మనం వెళ్తే గొప్ప గొప్ప గుహల్లోకి వెళ్తాం. హిమాలయ విజ్ఞానం అంతా చెప్తుంది అదే, నాయన నీ గుహలో నువ్వు ఉండు. మార్కండేయుడు తన గుహలో తను ఉన్నాడు. ఇలాంటి గుహలలో ఉండి అద్భుతమైన విజ్ఞానాన్ని, వివేకాన్ని నాది నేను వదిలి వందలాది వేలాది సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి యోగుల ఆ యొక్క సహవాసమే మన హిమాలయ పర్వం. ఈరోజు మనం ఆ యొక్క గగాచన పర్వత శ్రేణుల్లో మనందరికీ ఎంతో ముఖ్యులైనటువంటి ఒక ధ్యాన యోగీశ్వరులు మహావతార్ బాబాజీ ఎక్కడైతే లాహిరి మహాశైలికి ఆయన యొక్క అవతారాన్ని ఈ కళ్ళకు కనిపించేటట్టు ఆయనకి దర్శనమిచ్చారో, ఆ యొక్క కేవ్ నుంచి, ఆ యొక్క క్రిస్టల్ కేవ్ నుంచి సరిగ్గా 4 నుంచి 5 కిలోమీటర్లు మనం పైకి వెళ్ళగలిగితే కాదు వెళ్ళాలి. అక్కడ పాండుగోలి అన్నటువంటి ఆ యొక్క ఒక గుహ ఉంటుంది. ఇప్పటికీ ఆ గుహ ఎంతోమంది సిద్ధయోగుల రాకతో మరెంతోమంది పర్యావరణ ప్రేమికులు, ట్రెక్కింగ్ నిపుణులు, మన పిరమిడ్ మాస్టర్సు చాలామంది వెళ్తుంటారు. అక్కడ దునగిరి పర్వతం దాటిన తర్వాతను కుక్కుచిన నది కింద ఉంటుంది. ఆ నది నుంచి అలా పైకి మనం వెళ్తూ ఉంటే ఆ యొక్క నడక మార్గమే వెళ్ళాలి. ఒక 8 కిలోమీటర్లు మనం ఆ రోడ్డు దగ్గర నుంచి తిన్నగా పైకి వెళ్తే చక్కటి హిమాలయ పుష్పాల ఆహ్వానంతో, పైన్ ట్రీసు, దేవదారు ట్రీల సాదర స్వాగతంతో, చల్లని పిల్లగాలులు దూరంగా పూర్తిగా హిమాలయ పర్వత శ్రేణులు కనిపిస్తూ, ఆ యొక్క హిమాలయ పర్వత శ్రేణుల నుంచి ఉదయానికి బంగారు పర్వతాల్లా, సాయంత్రానికి వెండి పర్వతాల్లా మైమరిపిస్తున్నటువంటి ఆ ప్రయాణంలో, ఆ లోయ మీద నుంచి మనం వెళ్తుంటే నిజంగా ఒక దేవలోకానికి వెళ్తున్నామా అన్నంత అనుభూతి కలగక మానదు. రకరకాల పుష్పాలు, మరెన్నో రకాల పక్షుల కిలకిల రావాలు, చక్కటి తివాసీపరిచినటువంటి సునాయాసమైన యాత్ర, కష్టమైన యాత్ర కాదు. చక్కగా చేరుకోవచ్చు. ఆ యొక్క పాండుగోలిలో ఒక 20 మంది ఉండేదానికి చక్కటి అవకాశం ఉంటుంది. అక్కడ ఆ యొక్క భీముడు వారి వంట కోసం ఉపయోగించినటువంటి ఆ యొక్క రాళ్ళు, ఆనాటి గ్రైండర్స్, రుబ్బు రోలు, కొన్ని అవశేషాలు ఇప్పటికీ మనం అక్కడ చూడవచ్చు. అక్కడ ఒక మహారాజు ఉంటాడు. వచ్చిన వారందరికీ ఇప్పటికా ఆ బాబా తనదైనటువంటి స్థాయిలో, శక్తిలో అందరికీ నీలో, పాలో, అన్నమో, రొట్టో ఏదో ఒకటి తన స్థాయిలో తను పెట్టగలుగుతాడు. ప్రతి ఒక్కరం వెళ్ళి ఒక్కరోజనే ఉండాలి. పాండవులు ఒక 365 రోజులు ఉన్నారు అక్కడ. బ్రేక్ ద రొటీన్. అటు అరణ్యవాసానికి, ఇటు అజ్ఞాతవాసానికి మధ్యలో 1 సంవత్సరం ఉన్నారు అక్కడ. చూసారా, మనం చేయాల్సింది చేస్తే పొందాల్సిందే పొందుతాం, వెళ్ళాల్సిన దగ్గరికే వెళ్తాం. ఆ ప్రదేశమే అతి సమీపంలో ఉన్నటువంటి ద్రోణగిరి, ద్రోణుడు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలోనే ద్రోణుడికి మరి వారి సంతానమైనటువంటి అశ్వత్థామ. ఇప్పటికీ
చిరంజీవులైనటువంటి కృపాచార్య, పరశురామం, అశ్వత్థామ మొదలగు వారు నిత్యము ఈ శరీరధారులతో సంచరిస్తున్నటువంటి ప్రదేశం. అకౌల తత్వానికి మనలో మనం ప్రయాణం చేస్తే అకౌల, మనం బయటికి వెళ్ళి పరమాత్మను వెతికితే కౌల, మనలోపు ఉన్న పరమాత్మను మనం వెతుక్కుంటే అకౌల. అటువంటి అకౌల తత్వానికి పీఠాధిపతి అయినటువంటి మహావతార్ బాబాజీ గుహకి అతి సమీపంలో, అకౌల మార్గంలో ఎంతోమంది యోగులు, ఎంతోమంది వారి విజయాలను పొందారు. సశరీరధారులు ఇంకా ఆ ప్రాంతమంతా జీవిస్తున్నారు. ఆ పర్వతానికి అతి సమీపంలోనే దునాగిరి మాతా పర్వతం, ఆ యొక్క పర్వతంలోనే సంజీవిని పర్వతం. సంజీవిని పర్వతానికి ఆనుకొని మనందరి ఆత్మీయ మిత్రులు, మరి మన హిమాలయ మార్గదర్శి శ్రీ వేదానంద బాబాజీ తపోవనం, ద్వారహట్ నగరం. ద్వారహట్లో ఎన్నో పురాతనమైనటువంటి దేవాలయాల సమూహం ద్వారహట్. గొప్ప ఆలయాల సంస్కృతికి ఇప్పటికీ తరతరాల నాగరికతను ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సూర్య దేవాలయం గొప్ప అద్భుతం అన్నమాట అది. దానికంటే మరి మహావతార్ బాబాజీ ప్రేరణతో ఈవేళ ఈ నవీన యుగానికి ఎంతోమందికి ఆత్మజ్ఞాన పరిమళాలను పంచినటువంటి ఒక యోగి ఆత్మకథ యోగానంద పరమహంస వారు ఈ ద్వారహాటకు రావడం, వారి గుహకు వెళ్ళడం, మహావతార్ బాబాజీ సందేశంతో వారు అక్కడే యోగదాస్ సత్సంగ్ సొసైటీ ఎవరైతే ఫెలోషిప్ తీసుకుంటారో వారందరూ అక్కడ వచ్చి కొన్ని రోజులు సాధన చేయడానికి, క్రియా యోగాన్ని చేయడానికి ఒక గొప్ప ఆశ్రమం రాంచీ ప్రధాన కేంద్రంగా ఇక్కడ మరి మహావతార్ బాబాజీ వారి అకౌల సిద్ధాంతానికి మూల విరాట్ అక్కడే ఉన్నారు కాబట్టి వారు అక్కడ ద్వారహాట్లో యోగదాస్ సత్సంగ్ సొసైటీ. లాహిర్ మహాశయులు వారు హిమాలయాలలో ఆ యొక్క జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి గగాచన నదీ తీరం, సిద్ధపీఠం, సిద్ధాశ్రమం నుంచి ఈ యొక్క ప్రాంతం అంతా ఒక 50 కిలోమీటర్ దూరంలోనే వారు పనిచేస్తుండేవారు. ఆర్మీ పోస్ట్ తంతి తపాలా శాఖ వారు నివాసము. వారు ఆ యొక్క క్రియాయోగాన్ని తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ అందరికీ ఆ క్రియాయోగాన్ని ఏ ఇంట్లో నుంచి అయితే అందరికీ పంచారో మొట్టమొదటిసారిగా ఈవేళ లక్షలాది మంది క్రియాయోగులు ఉన్నారు అంటే దానికి మూలం క్రియాయోగం అన్న పదానికి మరి ఆ సృష్టికర్త లాహిర్ మహాశయులు వారి నివాసము రాణిఖేత్ పర్వత శ్రేణుల్లోనే తనదైనటువంటి అందంతో, తనదైనటువంటి విభిన్నమైనటువంటి ఆ యొక్క పర్వత సమూహాలు రాణిఖేత్ రేంజ్. ఆ రాణిఖేత్ రేంజ్కి అతి సమీపంలోనే ఉన్నటువంటి కాంచీధామ్, నిమ్కలోరి మహారాజ్ వారి ఆశ్రమం. అక్కడికి మధ్యలోనే వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అగోచర యోగులు శ్రీ ఇతివారి బాబా, శ్రీ సోమవారి బాబా సాక్షాత్తు నడయాడినటువంటి దివ్య ప్రదేశాలు, మహిమానత్వ ప్రదేశాలు. అతి సమీపంలోనే శ్రీ నాంతిన్ బాబా హిమాలయ యోగానికే ఒక వినూతనమైనటువంటి ప్రతినిధి, హిమాలయ విద్యకే ఒక మకుటాయమైనటువంటి మహారాజు శ్రీ నాంతిన్ బాబా. బవోలి శ్యామ్ నికేత్ దగ్గర వారి సమాధి.
ఆ యొక్క ఆశ్రమాన్ని నిరంతరము నడిపిస్తున్నటువంటి శ్రీ శంకరగిరినంద బాబాజీ, అక్కడికి అతి సమీపంలోనే పదంపురి మహారాజ్, అక్కడికి అతి సమీపంలోనే భీమ్తాల్లో మౌనీమాత 68 సంవత్సరాల పాటు మౌనంలో ఉంది. సాక్షాత్తు హనుమంతుని దర్శనాన్ని పొందినటువంటి మహాత్మురాలు. అక్కడికి అతి సమీపంలో ఉన్నటువంటి వనకండి మహారాజ్, హిడంబి వనం, అక్కడికి మరింత అతి సమీపంలో ఉన్నటువంటి బర్ఫీ బాబా, నిరంతరము మంచులోనే ఉంటారు. అక్కడికి అతి సమీపంలోనే ఉన్నటువంటి హిమాలయ మహాయోగి పైలట్ బాబా వారి ఆశ్రమం. హిమాలయాల్లో వారు ఎంత అన్వేషించారో, వారు ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నారో, మహావతార్ బాబాజీ సాక్షాత్కారాన్ని పొందారు. అపర మహాదేవి, శక్తిదేవి, పార్వతీదేవి దర్శనాన్ని పొందారు. ఆ యొక్క గంగోలీహాట్లో కాళికాదేవి దర్శనాన్ని పొందారు. ఆ యొక్క భాగేశ్వరి దగ్గర ఉన్నటువంటి పాంచజన్య అఖాడా, జునాగఢ్ అఖాడాలో ఆ యోగులు అందరితోనూ అపారమైనటువంటి యోగ విద్యను అద్భుతంగా సాధన చేశారు. ఒక సందర్భంలో వారికి అన్నీ తెలుసు అనుకుని కొంతమంది మార్బలంతో వారు అక్కడ ఉన్నటువంటి ఆ అఖాడాకు వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నటువంటి అఖాడా మహారాజ్ చూడనట్టు ఉన్నారు ఈయన పట్ల. వీరికి కోపం వచ్చింది. నాకింత పేరుంది, నేను ఇంత సాధించాను, అయినా ఈయనేమిటి కనీసం నన్ను గౌరవించట్లేదు అని. నిన్నే పత్రి సార్ చెప్పారు ఒక చక్కటి సందర్భం, ఒక గురువు ఎలా ఉంటాడు అన్నది. చూడనట్టున్నాడు. ఈయనకి కోపం వచ్చింది. చుట్టూ ఉన్న పరివారం కూడా, ఏం సార్ మిమ్మల్ని కూడా ఆయన పట్టించుకోవట్లేదు, మీకంటే గొప్పవాడు అనుకుంటున్నాడా, ఈయనకి ఏం తెలుసు అన్న ఒక రకమైనటువంటి తగువుకి మాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఎందుకంటే అప్పటికి ఈయన మండలాధీశుడు, మహామండలాధీశుడు అక్కడ. సో అంతా తెలుసు అనుకున్నటువంటి ఆ ప్రయత్నంలో ఆ యొక్క భాగేశ్వర అఖాడాకి నిరంతరము, కాశీకి ఎలాగైతే కాశీ పరిసర ప్రాంతాల్లో 100 కిలోమీటర్లో ఎవరైనా శరీరాన్ని వదిలితే ఆ శరీరాన్ని దహనం చేయడానికి కాశీకి తీసుకెళ్తారో, అలాగే హిమాలయాల్లో ఆ యొక్క నైమిషారణ్యం ప్రాంతంలో అది గొప్ప అఖాడా బాగేశ్వర్లో, గోమతి సరియు నది సంగమమైనటువంటి ప్రదేశము, మహాకాళి మహారుద్రే నిరంతరము కొలువైనటువంటి ప్రదేశము, అపర యంత్ర మంత్ర తంత్ర సిద్ధులకు నిలయము. ఒక సామాన్యమైన నగరంలో ఉంటుంది, కానీ అక్కడ ఎంతమంది గొప్ప గొప్ప యోగులు ఉన్నారో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. వారు జుట్టు వదిలితే వారు ఎంత ఎత్తు ఉన్నారో అన్ని దానికి 5 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆ జుట్టు. ఆ జుట్టు వారి సాధన, వారి దీక్ష, ఆ యొక్క పఠ్యమని తెలియజేస్తుంటాయి. అంతేగాని ఎక్కడో తెచ్చి జుత్తును అంటించుకోవడం కాదు, దానికి వేరే ఆయిల్ అవి పూసి జుత్తును పెంచుకోవడం కాదు. ఒక్కొక్క ప్రక్రియ ద్వారా ఒక్కొక్క మహాత్ముడు వారి అనుభవాలని, వారి శక్తిని ప్రదర్శించడానికి, తెలియజేయడానికి ప్రమాణాలుగా ఉంటాయి. ఎప్పుడు ఇలా చుట్టూ ఉంటారు. ఆ మహాత్ముడితో మన పిరమిడ్ మాస్టర్స్ ఎన్నోసార్లు సాంగత్యం చేశాం. ఆ యొక్క జునా అఖాడాలో, పాంచజన్య అఖాడాలో అక్కడికి ఒక శవం వచ్చింది. ఈయన చూస్తున్నారు వీళ్ళందరూ, ఏం మీకు వచ్చు, మాకంటే మీరేం సాధించారు అన్నట్టు.
అలాంటి సందర్భంలో ఆ శవం చేసి, ఏ నాయన నువ్వు లే వెళ్ళు అని అంటే ఆ శవం లేచి కూర్చుంది, హాయిగా వెళ్ళింది. ఇది వినడానికి ఆశ్చర్యము, సందేహము, పుక్కిడి పురాణంలా ఉండొచ్చు. కానీ కళ్ళతో చూసి కరెంటు షాక్ కొట్టినంత అనుభవం పొందిన వారు మన పైలట్ బాబాజీ. అప్పుడు దిగింది ఆ నాది నేను. మళ్ళీ ఆధ్యాత్మికతలో లేకముందు కూడా నాది నేను ఉంటుంది. ఇందులోకి వచ్చిన తర్వాత స్పిరిచువల్ ఈగో ఇంకా ఎక్కువైపోతుంటుంది. నాది నేను లేదు 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 అనుకుంటేనే అందరికంటే ఎక్కువ మనం మోస్తుంటాం. మహా కంపుగా ఉంటుంది అది పక్క వాళ్ళు చూస్తుంటే. మిగతా వాళ్ళకి అందరికి కనిపిస్తుంటుంది మన కంపు, మనకి ఇంపుగా ఉండొచ్చు. నేను గొప్ప స్పిరిచువాలిటీలో ఉన్నాను కదా, నేను గొప్ప గురుసేవలో ఉన్నాను, నేను గొప్ప ధ్యాన సాధనలో ఉన్నాను, నేను గొప్ప సేవలు చేస్తున్నాను, నేను గొప్ప పదవిలో ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకు తెలియకుండానే మన మీద అంత చెత్త పేరుకుపోతుంది. అటువంటి ఒక గొప్ప సత్యాన్ని మహాయోగి పైలట్ బాబా ద్వారా మనం గ్రహించవచ్చు. తక్షణం ఆయన రియలైజ్ అయ్యారు, నాకేదో తెలుసు అనుకున్నాను, వీరితో పోల్చుకుంటే ఏమీ తెలిసినట్లేదు. ఇప్పుడు ఏమి తక్షణ కర్తవ్యం? ఆచార్య సాంగత్యం. వారి కృపకు నేను పాత్రుడిని కావాలి, వారి దగ్గర విద్యనంతా నేర్చుకోవాలి అని అక్కడే ఉండి వారి కృపకు పాత్రులై ఆ యొక్క అఖాడాలోనే, అఖాడా అంటే ఏదో పరుపులు, ఫ్యాన్లు, సకల సౌకర్యాలు ఉండవు. కాష్టం పక్క ఉండే ఒక గుహమే, చిన్న నివాసమే అఖాడా. నిరంతరము మనలో పెరిగిపోతున్న దేహాభిమానాన్ని, ప్రాణాభిమానాన్ని, మనోభిమానాన్ని, బంధాభిమానాన్ని, రక్తాభిమానాన్ని ఎప్పటికప్పుడు దహించేదే కాష్టం. బరియల్ గ్రౌండ్ ఒక గొప్ప గ్రౌండ్. గొప్ప క్రీడాకారుడికి ప్లే గ్రౌండ్ ఎలాగో గొప్ప ఆత్మజ్ఞానికి సరైనటువంటి గ్రౌండ్ బరియల్ గ్రౌండ్. తెలుసుకుంటే ఎంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉన్నా ఎవడు ఆడకపోతే ఏ ఆట రాదు. ఎంత పెద్ద బరియల్ గ్రౌండ్ మన వీధిలో, ఊర్లో ఉన్నా, ఎన్ని సవాళ్ళను మనం చూస్తున్నా, మనమే శాశ్వతం అన్నట్టు, మనమే మోరార్కం అన్నట్టు, మనమే గొప్పవాళ్ళం అయిపోయినట్లు అందరినీ భ్రమించుతూ మనం భ్రమల్లో ఉంటే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది ఆ జీవితం. పన్నీరే కానీ బూడిదలో పోస్తున్నట్టు అవుతుంది. ఇలాంటి ఎన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు, ఎంత నేర్చుకోవడం ఉందో చెప్పనలవి కాదు. ఒకసారి మేము ఆ భవోలి శ్యామ్కేత్ నాంతిని బాబా ఆశ్రమంలో ఉండాలి, తప్పని పరిస్థితి వచ్చింది. నేను, దూలిపూడి చంద్రశేఖర్ గారు ఎక్కడైనా మ్యాక్సిమం ఉండగలిగితే, ఉండవలసి వస్తే ఆశ్రమాల్లో ఉండేదానికే ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే అక్కడ 10008 నాంతిన్ మహారాజ్ సమాధి ఉంది అక్కడ. నాంతిన్ మహారాజ్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆయనకు ఒక పెట్టె ఉంది, పెట్టె ఉంటుంది, అల్యూమినియం పెట్టె. ఆ పెట్టెలో పడుకుండేవారు ఆయన ఎప్పుడు. ఆయన నివాసం అదే. ఆ పెట్టెలో మనిషిగా పడుకునే తలుపు తీస్తే ఇంకొక జీవరాశి రూపంలో వచ్చేవారు. మళ్ళీ ఆ జీవరాశి అందులో పెట్టి తలుపు తీస్తే ఇంకో జీవరాశి రూపంలో వచ్చేవాడు. అంత గొప్ప విద్యలను ఈ శరీరంతోనే సాధించవచ్చు అని ఈ కళ్ళు ఉన్న వాళ్ళకు కూడా నిరూపించినటువంటి మహాత్ముడు. దానికంటే ముందు ప్రతి ఒక్కరూ ఈ భూమి మీదకి గొప్ప కారణంతో వస్తారు, గొప్ప కార్యార్థై వస్తారు. ఆ వచ్చే ముందు కూడా ప్రమాణం చేసి వస్తారు. ప్రమాణం, నేను ఈ కార్యార్థి అయి ఈ కార్యం విజయవంతం చేసుకొని నా జీవితాన్ని విజయవంతం చేసుకొని తిరిగి వస్తాను అని ప్రమాణం చేస్తేనే మనకు ఒక తల్లి కడుపులో ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అది గుర్తు చేయడానికే మనకు అనేక సందర్భాల్లో, జీవితాల్లో, అనేక విధానాలలో ప్రమాణం చేయండి అంటారు. స్మృతి లబ్ధః అంటాడు భగవద్గీతలో. ఆ యొక్క స్మృతి గుర్తుకు రావడానికే మనం వచ్చిన కారణమేదో మనం మర్చిపోయినప్పుడు,
ఇక్కడ ఏవేవో కార్యాలు చేస్తూ ఘనకార్యాలు చేస్తున్నామని భావిస్తూ ఉన్నప్పుడు నీ జీవితం వృధా అయిపోతుంది, ఆ జన్మ నాశనం అయిపోతుంది. కాబట్టి నీ జన్మని, నీ జీవితాన్ని పండించుకోవాలంటే, నువ్వు వచ్చిన కార్యం తెలుసుకోవాలంటే, తల్లి కడుపులోకి రాకముందు నువ్వేం ప్రమాణం చేసి వచ్చావో అది మరొకసారి గుర్తుకు రావాలి. అదే గుర్తుకు రావడమే స్మృతి లబ్ధ. ఈ యొక్క గత జన్మల విజ్ఞానాన్ని, గత జన్మల సారమంతా, ఆ యొక్క పోగులు, ఆ యొక్క ఆకాశిక్ రికార్డ్స్ అన్నీ మనం గమనించడం కోసం ఇప్పుడు ఈ భూమి మీదకి వస్తాం. దాని మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి. మిగతావన్నీ మనం ఎన్ని చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్నెన్ని పొందుతున్నా, ఇంకెన్ని పొందబోతున్నా, ఎన్ని విజన్స్ ఉన్నా, ఎన్ని మిషన్స్ ఉన్నా, ఎన్ని ప్రణాళికలు ఉన్నా, అసలు మనం ఎందుకు కోసం వచ్చామరా దేవుడా అని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో 2 రకాల వాళ్ళు వస్తారు. ఇదంతా వారి ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ ఒక మహాత్ముడు ప్రేరణ ద్వారా, ఆ మహాత్ముడు సందేశం ద్వారా అక్కడ మేము ఎందుకు ఉండాల్సి వచ్చిందో వారితో సజ్జన సాంగత్యం జరిపినప్పుడు ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఒక పెద్ద పెట్టె ఉంది, చూద్దాం. ఆ పెట్టెలో ఏముందో మనకు ఎలా తెలుస్తుంది? టంకు పెట్టె, చెక్క పెట్టె, తొక్క పెట్టె, బంగారు పెట్టె, ఇదే కనిపిస్తుంది మనకి. కానీ ఆ పెట్టె తెరిస్తే కదా దాంట్లో ఏమున్నాయో రావడానికి. పుంకాలుగా ఉంటుంది రావడానికి. ఆ పెట్టెను తెలియాలంటే ఆ పెట్టె తెలిసిన వాడితోని సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, ధ్యాన సాధన చేయాలి. అప్పుడు స్మృతి లబ్ధత వస్తుంది. అంతవరకు ఏ స్మృతి రాదు. ఏ స్మృతి లేకుండా ఏదేదో చేస్తున్నామని గొప్పలకి తిప్పలకి చేస్తే తిప్పలే మిగులుతాయి. నిందించడాలు, నిందించుకోవడాలు, గొప్ప పని చేయడం, అందరినీ నిందించడం. ఎందుకు ఇలాంటి పని చేశానని నిందించుకోవడం. బ్రేక్ ద రొటీన్. ఒక్కసారి మనం ఈ పని ఎందుకు చేస్తున్నాము? ఎవరు గొప్ప కోసమా, ఎవరిదో మెప్పు కోసమా, నాది కోసమా, నేను కోసమా, నేనే మంచి అనిపించుకోవడం కోసమా? ఇలాంటివి చేసే బదులు ఏమి చేయకుంటే ఉండడం ఉత్తమం. అందుకే హిమాలయాల్లో ఇంకొక గురు సంపత్తి చెప్తుంది, ఊరక ఉన్నవాడు ఉత్తమ యోగి నాయన. మీకేమి చేయడం చేత కానప్పుడు నోరు మూసుకొని ఉండండి. కనీసం ఉత్తమ తత్వం అయినా వస్తుంది. ఉన్నత తత్వం రాకపోతే రాకపోయింది. ఏది చేయకుండా అన్నీ చేసేస్తున్నట్టు బిల్డప్ ఇస్తే ఉన్నతత్వం పోయి, ఉత్తమ తత్వం పోయి, ఉత్తి తత్వం వస్తుంది. ఆధ్యాత్మికత అంటే ఆషామాషి కాదు. జీవితాన్ని విజయం తీసుకెళ్ళడాలంటే సులభమైనది కాదు, ఎవరు ఇచ్చేసేది కాదు. గుర్తుంచుకోండి, ఇది కత్తితో సాము కాదు. కత్తి మీద సాము అంటారు పత్రిసి. కత్తి మీద సాము. నీ చేతిలో కత్తి పెడితే ఎవరినో వాడిని గీకేయచ్చు, నీకు యుద్ధం వచ్చినా రాకపోయినా. నువ్వు కత్తి మీద నిలబడి సాము చేయాలి. ఆత్మజ్ఞానులతో, హిమాలయ యోగులతో, హిమాలయ పర్వంలో కత్తి మీద సాము చేసిన వాళ్ళు లెక్కకు మించి ఉన్నారు, విజయాలను పొందారు. ఎంత నైపుణ్యత కావాలి కత్తి మీద నిలబడి సాగు చేయాలంటే, ఎంత యుక్తి కావాలి, ఎంత శక్తి కావాలి. అంత వచ్చినప్పుడే చేయండి ఇవన్నీ. శక్తి లేదు, యుక్తి లేదు, మాటకు మహత్తు లేదు, ఆలోచనకు ప్రేరణ లేదు, ఉత్త చేతలు, విసిగించే చేతలు ఎన్ని చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఏమున్నది గర్వకారణం? పరమాత్మలందరూ, మహర్షులందరూ, మహాయోగులందరూ, ధ్యానర్షులందరూ మనల్ని అటువైపు ప్రేరేపించేదానికి వాళ్ళు మ్యాక్సిమం ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆ ప్రేరణ కలిగిస్తూనే ఉంటారు, ఆ ఉత్సాహాన్ని ఇస్తూనే ఉంటారు. కానీ మనమే ఆ ఉత్సాహాన్ని నిరుత్సాహంగా ఈ అక్కర్లేని చర్యలతో, అక్కర్లేని పనులతో, అక్కర్లేని మాటలతో అనర్థాలు కొని తెచ్చుకుంటూ, నిందించుకుంటూ నీలాపనిందలు పడుతుంటారు. అనుభవం నేర్చుకోరు. ఇది గొప్ప అనుభవం ఇస్తుంది.
కానీ అనుభవంగా తీసుకున్నా చాలు, అద్భుతాలు అన్వేషించవచ్చు, అద్భుతాన్ని సాధించవచ్చు. ఇంతకంటే గొప్ప అవకాశం లేదు. ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యకార్యాలు చేసి, ఎంతో ప్రమాణాలు చేస్తే ఈ జన్మ దొరికింది. ఈ జన్మను సాకారం చేసుకోవడం మనందరి బాధ్యత. ఇది నిమ్కలోరి నాంతిన్ బాబా 1008 నాంతిన్ బాబా ఇచ్చినటువంటి సందేశం. అక్కడికి వెళ్ళి ఎవరో నోరు తెరిస్తే నోటి మీద కొట్టేవాడు, పళ్ళు ఇరిగిపోయినట్టు. ఆజానుభావుడు కొడితే మళ్ళీ పళ్ళు ఇరిగిపోయి, ఏమీ చెప్పకముందే బాబా కొట్టారు. సుప్రహో నమ్మకహరాం, నోరు మూసుకో, మాట తప్పినవాడా అని పదే పదే చెప్తుండేవారు ఆయన. నేనేం మాట తప్పాను అని మళ్ళీ మాట మార్చడం, మళ్ళీ కొట్టేవాడు. ఈ మాటలు కాదు కావాల్సినవి. నువ్వు తల్లి కడుపులోకి వస్తున్నప్పుడు ఏ ప్రమాణం అయితే చేసి వచ్చావో ఆ ప్రమాణాన్ని మర్చిపోయినావు. యూజ్లెస్ ఫెలో. మళ్ళీ మాట్లాడుతున్నాను. ఈ మాటలన్నీ పక్కన పెట్టి కూర్చో. ఏ ప్రమాణం చేసి వచ్చావో తెలుసుకో అని మనల్ని ప్రేరేపించేసేవాడు. వారు హిమాలయాల్లో సందర్శించినటువంటి ప్రదేశాలు, ఆశ్రమాలు, యోగులు, వారిని ఈ కంటితో కలిసినటువంటి ఎంతోమంది యోగులు ఇంకా జీవించి ఉన్నారు. అటువంటి మహాత్ముడు సమాధి ఆ ప్రదేశంలో ఉంది. ఇందులో మహిళలుగా శరీర ధారణ చేసి వచ్చిన వాళ్ళు కేవలం మేము వస్తాము, విజయాన్ని పట్టుకొని వెళ్ళిపోతామని కాకుండా మరింత గురుతర బాధ్యతను తీసుకొని, నేను ఒక గురుతర బాధ్యతని నిర్వర్తించడానికి భూమి మీదకి వస్తున్నాను, ఏదో ఊరికే వెళ్ళి అలా భూమి మీద హాయిగా ఎయిర్ ఫోర్స్ హాయిగా గడిపేసి జీవితాన్ని విజయవంతం చేసుకొని వచ్చేద్దామని కాదు. నేను ఒక గురుతర బాధ్యతని తీసుకొని ఆ బాధ్యత నెరవేర్చడానికి వస్తున్నాను అని మరికొంచెం బాధ్యతని తీసుకొని ప్రమాణం ఎవరైతే చేస్తారో వాళ్ళ పేరే మహిళలు. అందుకు మహిళ ఎక్కడైతే పూజించబడుతుందో, గుర్తించబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ సాక్షాత్తు దైవరాజ్యం ఏర్పడుతుందని చెప్పడం. ఎందుకు అంటే ఈ వివక్షత ఏంటి అంటే ఇక్కడ వివక్షత కాదు, గురుతర బాధ్యతను వాళ్ళు అక్కడ ప్రమాణం చేసి వచ్చారు. ఏ మహిళ పురుషుడంత హాయిగా, పురుషుడంత తేలిగ్గా జీవించి వెళ్ళిపోవడానికి లేదు. ఇది ప్రథమ సత్యం. రామాయణంలో రాముడి కంటే గురుతర బాధ్యత సీతకే ఉంటుంది. అది రామాయణమైన, ప్రేమాయణమైన, జీవనయానమైన మహిళగా ఎవరైతే మహిళ శరీరాన్ని ధరించి వస్తారో వారందరికీ గురుతర బాధ్యత ఉంటుంది. పెద్ద హామీ ఉంది వాళ్ళకి, నెరవేర్చుకొని వెళ్ళాల్సినటువంటిది. అటువంటి మహాశక్తి స్వరూపునులు, మహాతల్లులు ఈ భూమి మీద నిరంతరం వస్తారు. వాళ్ళ పేరే భారత మాత. భారత తండ్రి ఎవడూ లేడు ఇక్కడ. భారత మాత తండ్రి ఎవరైనా పర్వాలేదు, ఎయిర్ ఫోర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, అలా మానవ జాతి రావడానికి కావలసినటువంటి స్మృతిని మళ్ళీ తెలియజేసినప్పుడు, తెలుసుకున్నప్పుడు నీ జీవితం ఏమి చేయాలో, ఎందుకు చేయాలో, ఎలా చేయాలో, ఎంత చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో ఇవన్నీ అర్థమవుతాయి. తద్వారా నువ్వు నాది నేను వదలగలుగుతావు, తద్వారా నువ్వు విజయాన్ని సాధిస్తావు అని ప్రేరణ కలిగించేటువంటి యోగీశ్వరుడు సమాధి అక్కడ ఉంది. సరే, ఆ రోజు మేము అక్కడ ఉండాలి. వేదానంద గారికి ఫోన్ చేసి వారి మిత్రులైనటువంటి శంకరగిరి ఆనంద్ గారికి చెప్పించాం. శంకరగిరి ఆనంద్ గారు, అయ్యా అలాగే దాందేముంది, మీరు పంపిస్తే ఇంకా ఇక్కడ మాకేంటి, ఖచ్చితంగా. కాకపోతే మరి మీ వాళ్ళు దక్షిణాది వాళ్ళు అంటున్నారు, వాళ్ళకేమో పరుపులు అవన్నీ ఉండాలి కదా, భోజనాలు గీజనాలు వేరే ఉంటాయి. ఇక్కడ మన ఆశ్రమం సంగతి మీకు తెలుసు కదా, చాలా చిన్న ఆశ్రమము, కనీస వసతులు ఉంటాయంటే, అబ్బెబ్బే వాళ్ళు దక్షిణాది ఉత్తరాది వాళ్ళు కాదండి, ధ్యానాది వాళ్ళు ఎక్కడున్నా ఉంటారు, మా ఆశ్రమంలోనే ఉంటున్నారు, మీ ఆశ్రమంలో ఎందుకు ఉంటారు, అటువంటిది ఏమీ లేదు అంటే, సరే చెప్పలేక వేదానంద గారు చెప్పారు, అయ్యా మరి అక్కడ
సకల వసతులు ఏముండవు, కొంచెం ఉన్న వసతులతో మీరు బలేనోళ్ళే స్వామి, దానికంటే ఆ విషయం నాకు తెలుసు కానీ మీకు చెప్తున్నానని చెప్పి వారు చెప్పడం. అప్పుడు ఆ యొక్క స్వామీజీ అక్కడున్న ఇంకొక స్వామీజీని పురమాయించారు. ఆ వ్యక్తి, ఆ స్వామీజీ మనకంటే చిన్న వయసు కనిపిస్తుంది కొంచెం, ఒక ముని కుమారుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు అంతే. ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు కదా, జుత్తు పైకేసుకున్నారు, చిన్న గడ్డం, ఆ యొక్క కాషాయ వస్త్రాలు. ధనుంజయ్ ఆయన పేరు. యూ ప్లీజ్ గో అండ్ మీట్ మిస్టర్ ధనుంజయ్ స్వామీజీ, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ పీఠాధిపతులు వారి సాంప్రదాయం ప్రకారం అందరినీ ఉంచారు, వీపు మీద ఒక గుద్దారు, ఇంత ప్రసాదం ఇచ్చారు, పంపించారు. అక్కడ సాంప్రదాయం. ఎందుకు గుద్దుతారు ఏమిటో తర్వాత చూద్దాం. బుద్ధి చెప్పేవాడు గుద్దినా మేలే అని ఎలాగో ఉండనే ఉంది కదా. స్వామీజీ గుద్దితే కొంచెం గట్టిగా గుద్దితే ఇంకా బాగుంటుందని కొంతమంది, స్వామీజీ గట్టిగా గుద్దండి అంటే ఆ స్థాయిలో ఆయన గుద్దేవాడు, మనుషులను చూసి కూడా గుద్దేవాడు. సరే, అదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చాము. ఏంటి ధనంజయ స్వామీజీ మామూలుగా ఉన్నారు, అదిగోండి మీకు ఆ రూమ్ ఇచ్చాం, మీకు ఏమేమి కావాలి చెప్పండి అన్నారు. రోటీ వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో మనకి ఏం కావాలో చెప్పుకున్నాం. సుమారు 2-3 డేస్ ఉన్నాము అక్కడ. అలా ఉంచబడినాం. చిత్రం ఏంటంటే ఇన్నిసార్లు నేను యాత్రకి వెళ్తున్నవాడిని, యాత్ర ప్రారంభం ఎప్పుడు ముగింపు ఎప్పుడో నాకు తెలుసు కదా. నేనే 3 రోజులు మర్చిపోవడం ఏంటి? అందరికీ తిరుగు యాత్ర 3 రోజుల తర్వాత చెప్పాను. ఏ కన్ఫ్యూజ్ అయ్యానో, ఏ పనిలో ఉన్నానో, అందరికీ టికెట్ రిజర్వ్ చేసుకొని మేము యాత్ర తిరిగి వెళ్తున్నప్పుడు యాత్ర అయిపోయింది, ఇంకా 3 రోజులు మిగిలి ఉన్నాయి. ఏం మర్చిపోయామంటే ఏమి మర్చిపోలేదు, అప్పటికే ఎన్నోసార్లు తిరిగాం. మరి 3 రోజులు ఉండాలి అంటే ఎక్కడ? ఏదో ఒక ఆశ్రమం ఉండాలి కదా, అలా ఆశ్రమంలో ఉండాల్సి వచ్చింది. 3 రోజులు పట్టు ఉన్నాం. జీవితానికి ఒక మహాభాగ్యం. లాక్డౌన్, హిమాలయాలు, పట్టణాలు ఏం కాదు కదా. 3 రోజులు ఏ ఐనాక్స్లో గడిపేద్దాం అంతే. ఆశ్రమంలోనే వీలైతే రోజు ఉదయం సాయంత్రం నాంతిన్ బాబా సమాధి దగ్గర ధ్యానం, ఆ మెయిన్ బాబాని కలవడం, ఆయన ప్రసాదం తీసుకోవడం. ఆ యొక్క అద్భుతమైనది. ఆ యొక్క ఎంతోమంది గోచర అగోచర యోగులకు, ఎంతోమంది ఆకాశ వాహకులకు అది మార్గము. అతి సమీపంలోనే మరి మన హిమాలయన్ మహారాజ్ నిమ్కలోరి ఆశ్రమం ఉండేది. సరే, ఆ 3 రోజులు అలా ఉన్నప్పుడు అయిపోయింది, వెళ్ళిపోయినాం. తర్వాత హిమాలయ యాత్రల్లో మరొకసారి వెళ్తున్నప్పుడు హిమాలయాల్లో జాగేశ్వర తర్వాతను అల్మోరా నుంచి ఒక 80 కిలోమీటర్ల దూరం కీకారణ్యంలోకి వెళ్ళిపోతే అక్కడ డోల్ ఆశ్రమం అని ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమం పేరు డోల్ ఆశ్రమం. హిమాలయ మహాదివ్య క్షేత్రం అని పేరు పెట్టారు దానికి. అక్కడ ఒక బాబాజీ ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వస్తారంటే వారి ప్రధానమైన ఆశ్రమం అమరకంటక్, మన ఛత్తీస్గఢ్ మరి ఆ ప్రాంతంలో అందరికీ తెలిసినటువంటి నర్మదా నది తీరం ఎక్కడైతే పుడుతుందో అక్కడ వారి ఆశ్రమం ఉంటుంది. అక్కడికి ఎవరు వెళ్ళినా ఏ ఆశ్రమం ఉన్నా అన్ని ఆయన ఆశ్రమాలే. ఒక గొప్ప మహాత్ముడు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు ఆయన. వారి ఆశ్రమం అది. వారు అనేక రకాల కారణాల వల్ల ఒక ఆశ్రమాన్ని, హిమాలయాల్లో అంత పెద్ద ఆశ్రమాన్ని నిర్మించాల్సి వచ్చింది. ఎందుకో చెప్తాను. వారు ఒకప్పుడు ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి మహేంద్రతనయ వంశధార నదీ తీరంలో కొన్ని సంవత్సరాలు ధ్యానం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు. దానికంటే ముందు ఏం జరిగిందంటే ఈయన ఆ నదీ తీరంలో ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆ నదీ తీరానికి వెళ్తే నది ఒక అమ్మాయి వేషం వేసుకొని వచ్చి, ఒక గిరిజన బాలికలా వచ్చి పిలుస్తుండేది ఆటకు. ఏంటి ఎలా అవుతుంది అని ఇంట్లో అమ్మ నాన్నకి అందరికీ చెప్తే, ఈ పిల్లాడు ఏదో భ్రమిస్తున్నాడు, ఈ పిల్లాడికి ఏదో జరుగుతుంది, నువ్వు నది వైపు వెళ్ళొద్దు, అది ఇది అని చెప్పి అదిమేసేవాళ్ళు. పెద్దలు చేసే పని అదే కదా, అంతకంటే ఏం చేస్తారు. బట్ ఆ బాలుడు మనసులో ఈ యొక్క రూపం బాగా పాతుకుపోయింది. ఎవరు ఆవిడ? నది తల్లి అంటాము, తల్లో చెల్లో ఎవరికి తెలవదు.
నదీమ తల్లి అంటాము. దేశంలో ఉన్న నదులన్నిటికీ స్త్రీ రూపంతోనే పిలుస్తాము. పురుషుడి పేరుతో ఒక నది లేదు. జలము అంటేనే మహిళా తత్వం వస్తుంది. అంత లోతుగా ఆలోచించే అవసరం లేదు ఆ గిరిజన ఆ ప్రాంతానికి. కానీ ఈ అబ్బాయిని గట్టిగా చెప్పి దెబ్బలాడి స్కూలుకు పంపిస్తుంటే ఆయన మనసులో ఇదే ఆలోచన. ఆ నది వచ్చి పిలుస్తుంది, ఒక రూపంలో వచ్చి పిలుస్తుంది, ఒక గిరిజన బాలికల. ఎవరో తెలియట్లేదు ఆయనకి. ఈ అన్వేషణ ఎక్కువైపోయినప్పుడు ఈ ప్రాపంచక విద్య వదిలేసి, ఆ ఇల్లు వదిలేసి, ఆ పైనుంచి అలాగూ తిన్నగా వచ్చి ఆ యొక్క మహేంద్రగిరి పర్వత సమూహాల్లో మహేంద్రగిరి బహుదా వంశధార నది తీరంలో ఆంధ్ర, ఛత్తీస్గఢ్, మరి ఒరిస్సా సరిహద్దుల్లో కూర్చొని ఆయన ధ్యానం చేసుకున్నారు. వారు అలా ధ్యానం చేసుకుంటుంటే అక్కడున్న జనాలందరూ కొన్ని రోజులు చూసుకున్నారు. ఎవరో ఒక మనిషి వచ్చి ధ్యానం చేసుకుంటున్నాడు అని ఎవరూ పట్టించుకోలేదు. ఆయన ఏం దేవుడు కాదుగా వెళ్ళి కోరికలు కోరేయడానికి. ఆయన కళ్ళు రెండు మూసుకొని ఆయన యోగంలో ఆయన ఉన్నారు. అలా ఆ ప్రాంత వాసులందరికీ ఆయన పరిచయమే. చూస్తూ ఉన్నారు. ఆయన జోలికి ఎవరు రారు, ఈయన ఎవరు జోలికి వెళ్ళడు. అలా అక్కడే ఉంటున్నాడు ఆయన. కానీ ఒకసారి ఏమైందంటే, కొంచెం పెద్ద వయసు ఉన్న వారికి అర్థమవుతుంది, వంశధారకి విపరీతమైన వరదలు వచ్చాయి. అప్పుడు ఆ ఊరు మేలుకుంది. అయ్యయ్యో, ఆ నదిలో ఆ చెట్టు దగ్గర ఒక స్వామీజీ ఉండేవారు. ఆ స్వామీజీ వరదలో కొట్టుకుపోయి ఉంటాడు. అభాగ్యుడు పాపం. ఎంతో వరద, 3-4 రోజులు ఆ వరద తగ్గలేదు. పెను ప్రళయం. వంశధార నదికి అతిపెద్ద వరదల్లో ఆ వరద. అయ్యో కొట్టుకుపోయినారేమో అని అందరూ అనుకున్న సందర్భంలో ఆ 3-4 రోజుల తర్వాత వరద తగ్గిన తర్వాత ఆ చెట్టు, ఆ మనిషి మాత్రమే మిగిలారు. దానితో ఆయన వార్త, ఆయన ప్రభ, ఆయన వ్యాప్తి ఆనాడు పత్రికా మాధ్యమాల ద్వారా హిందీ, ఒరిస్సా, తెలుగు పత్రికల్లో విశేషంగా వచ్చింది. ఆ మహాత్ముడే అమరకంటకలో ఆ యొక్క ఆశ్రమాలని ఇప్పటికీ అమర్కంటక్ ఎవరు వెళ్ళినా వారి ఆశ్రమాల్లోనే ఉంటాం. అన్ని ఆశ్రమాలు కట్టారు. ఆయన తపనంతా ఏంటంటే, ఒక మనిషి తన సాధన కోసం నాన్ని కష్టాలు పడొద్దు, చక్కటి సౌకర్యాలు మనం ఇద్దాము, ఎవరిలో ఉన్న తత్వాన్ని వారే, ఎవరిలో ఉన్న కుండలిని శక్తిని వాళ్ళే ఉద్దీపన చేసుకోవాలి, సాధన చేసుకోవాలి. అలా వారికి సహకారం అందిస్తే చాలు, నా జీవితం ధన్యము అన్న ఏకైక ప్రిన్సిపల్ నమ్మారు ఆయన. వారికి ఏం మంత్రం లేదు, తంత్రం లేదు. అలా హిమాలయాల్లో ఎంతోమంది మహాత్ములకి నిలువ నీడ లేక, ఎన్నో కష్ట నష్టాలకు, శారీరక రోగాలకు సతమతమవుతున్నటువంటి ఆ యొక్క యోగు పుంగవులు జాతి అంతా ఉంటున్నారు. అలాగే హిమాలయాలకు వచ్చిన వాళ్ళకి సరైనటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని బోధించే ఆశ్రమాలు సరిగా లేవని ఆ యొక్క హిమాలయ మహా సంస్థానాన్ని దోల్ అటవీ ప్రాంతంలో నిర్మించారు. నిరంతరము పులులుండే అటవీ ప్రాంతంలో. ఈ అమర్కంటక్ ఒరిస్సా ప్రాంతంలోనే ఆయనకి ఇంకొక ఆయన పరిచయం అయ్యారు. ఆయన ఇప్పుడు మనం రాజాజీ బాబా అంటాము. ఆయన 7 అడుగుల మనిషి. ఎవరి తగ్గట్టుగా వాళ్ళు దొరుకుతారని ఆయనేమో నాగాబాబా. ఆయన నడుస్తుంటే దత్తాత్రేయుడు నడుస్తున్నట్టు ఉంటుంది. పులుల్ని, సింహాలను పోలినటువంటి కుక్కలు ఆయన చుట్టూ ఎప్పుడూ ఉంటాయి. నక్కల్లా ఉండవు అవి కుక్కలు, మామూలుగా లేవు. అటువంటి ఆయన శక్తికి ఈ నుక్తి మరి అంత గొప్ప ఆశ్రమాన్ని, హిమాలయాల్లో ఇంత గొప్ప ఆశ్రమం ఉందా అని ఆశ్చర్యపోయే అంత గొప్ప ఆశ్రమాన్ని అన్ని వసతులతో మరి నిర్మించి ఇచ్చారు. అక్కడ ఈ యొక్క పురాతనమైనటువంటి విద్యలను, ముఖ్యంగా సనాతన వేదాన్ని పరిరక్షించడానికి వేద పాఠశాల, ఆ వేద పాఠశాలలో గిరిజన విద్యార్థులను మాత్రమే ఇచ్చి వారికి వేదాన్నంతా నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దడం అన్నది ఆ యొక్క సంస్థ, దాని ఆశయం. ఆ ప్రాంతంలోనే 2 గిరిజన విద్యార్థుల్ని గొప్ప స్వామీజీలుగా తయారు చేసి కపిలానంద, విశ్వేశ్వరానంద సంయుక్త పర్యవేక్షణలో ఆ యొక్క డోల్ ఆశ్రమం వైభవం ఎంతని చెప్పను. ఆనాడు పాండవులకి పాండుగోలి ఎలాగో ఈనాడు
హిమాలయ పరిక్రమణకు వెళ్దాం అనుకున్న వారికి, సాధన కావాలనుకున్న వారు సమస్త సౌకర్యాలతో వెళ్ళి ఆ యొక్క సాధనని ఉండి పొందవచ్చు. కానీ ఆ పేరుతో వెళ్ళి మనం తింగర వేషాలు అన్నేస్తే అన్నే కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరంతరము పులులు గాండ్రింపులో పక్క వినబడుతూనే ఉంటాయి ఆ కీకారణ్యంలో. అక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. మనం వెళ్తే మనకి అన్నదానం పెడతారు, అన్నదానం హాల్లో ఆ యొక్క విద్యార్థులు వచ్చి వడ్డిస్తారు. వడ్డిస్తున్నంతసేపు వాళ్ళు వేదాన్ని పఠనం చేస్తుంటారు. ఇంకొక మాట వినబడదు మన చెవుల్లో. మన ప్లేట్లో చక్కటి భోజనం ఉంటుంది. వచ్చేటప్పుడు అందరికీ చావల్ రామ చావల్ రామ చావల్ రామ, పూరి రామ పూరి రామ, సబ్జీ రామ సబ్జీ రామ సబ్జీ రామ, జల్ రామ జల్ రామ జల్ రామ. చూసారా, రామ అన్న మాట లేకుండా అక్కడ ఏ సేవ ఉండదు. అంటే ఏంటి, మనం భుజిస్తున్నాం చెప్పు, మన మాట, మన చేత, మన ఆలోచన ఆధ్యాత్మికతతో రంగరించబడుతుంటుంది. అక్కడ ఆహారం ఎంత రుచిగా ఉంటుందో ఇంత కూడా దుర్వినియోగం కాదు. అంత గొప్ప కీకారణ్యంలో కనుసూపు మేరలో కూడా ఏ ప్రాంతము లేని అక్కడ అంతమంది వచ్చిన వారికి, సాధకులకి భోజనం పెడుతూ, వసతులు ఇస్తూ, ఎవరి జీవితాన్ని వాళ్ళు ధన్యం చేసుకునే గొప్ప ఆశ్రమం ఇస్తున్నటువంటి ఆ మహాత్ముడు ఎంత గొప్పవాడు. ఆయనకేం పెద్ద పుస్తకాలు లేవు, పెద్ద ప్రచారం లేదు, ఆయనకు అక్కర్లేదు, నాది లేదు నేను లేదు. అంతా నేనై ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానంతో విరాజిల్లుతున్నటువంటి ఆ యొక్క బాబాజీ. వారిని మనం ఎన్నోసార్లు మన మాస్టర్స్తో కలిశాము, వారితో సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చేయించాం. ఎందుకు హిమాలయాలకు వెళ్తున్న కొలిది ఇంకా ఇంకా వెళ్ళాలనిపిస్తుంది అంటే, ఇలాంటి యోగు పొంగవుల్ని కలిసి మనము మరింత సువిశాలంగా మన జీవితాన్ని ధన్యం చేసుకునేదానికి. వారితో సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు వారు సాధారణంగా అడుగుతుంటారు, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చారు, ఏమేమి తిరిగారు అంటే, హైడాఖాన్ బాబాజీ, ద్వారాహట్ బాబాజీ, మహాత్మా గాంధీ ఆశ్రమం, పాతాల్ భువనేశ్వర్, చమోలి, మున్షేరి, జాగేశ్వర్, అల్మోరా అని ఇలా మనం చెప్తుంటే ఆయన మురిసిపోతూ, ఇన్ని తిరిగారా, చాలా గొప్ప విషయమే. కానీ అక్కడ భవోలీలో ఒక స్వామీజీ ఉంటారు, కలిశారా? ఎవరు స్వామి? ధనుంజయ మహారాజ్. మనకేమో ఆయన ఒక ధనుంజయ్ అన్నది ఒక ఆశ్రమ వాసిలా కనిపించాడు. ఇంత గొప్ప మహాత్ముడు చెప్పాడు అక్కడ ధనుంజయ్ మహారాజు ఉన్నాడు అని. షాక్. 3 రోజులు ఉన్నాము, ఎన్నోసార్లు వెలిసాము, ఆయన ఏదో ఒక సామాన్యమైన మనిషిలా ఉన్నాడు తప్ప, ఈ స్వామీజీ ఏంటి ఆయన మహారాజు అంటున్నాడు? ఈయనే మహారాజు కదా, ఈయనే మహారాజు అంటున్నాడేంటి అంటే, నిన్ననే పత్రిక చెప్పారు, మళ్ళీ చెప్తున్నా, ఏ పుట్టలో ఏ పాముందో, ఏ మనిషిలో ఏ జ్ఞానం ఉందో. ఇక్కడ తయారైనటువంటి విద్యార్థి అపారమైన సిద్ధులు, ఒక గొప్ప యుక్తిని పొంది అతి సహజంగా నీమ్ కలోరి వారి సమాధి దగ్గర కొన్ని రోజులు ఉండాలన్న భావనతో సేవ చేయడానికి అక్కడ వచ్చారు. ఆయన్ని కలవండి, ఆయనతో సజ్జన సాంగత్యం చేయండి. హిమాలయాలలో ఎంతోమంది అగోచరులతో ప్రత్యక్షంగా అనుభవాన్ని పొందినటువంటి మాస్టర్ ఆయన అని వీరు మనకు తెలియజేశారు. ఈ సందర్భంగా కపిలానంద మహారాజ్ గారికి, విశ్వేశ్వరానంద మహారాజ్ గారికి, ముఖ్యంగా వీరందరికీ గురు సమానులైనటువంటి ఆ యొక్క అమర్కంటక్ మహారాజ్ తర్వాత ఆయనకు అర్థమైంది ఆ రూపం ఎవరో కాదు, నర్మదా తల్లి అని. నర్మదా తల్లిని ప్రత్యక్షంగా ఆయన ప్రసన్నం చేసుకోగలిసినటువంటి గొప్ప యోగీశ్వరుడు, గొప్ప కుండలిని శక్తి ఉన్నవారు. అక్కడిప్పుడు కోట్లాది రూపాయలతో హిమాలయాలలోనే అతి అద్భుతమైనటువంటి ఒక ధ్యాన ఆరామాన్ని నిర్మిస్తున్నారు. 7 స్టెప్స్తో ఒక పూర్ణ కుంభం ఆకారంలో హిమాలయ విజ్ఞానాన్నంతా పొందుపరిచినటువంటి శిల్ప సంపదలతో గొప్ప కౌల మార్గంలో ఎవరైతే గొప్ప ధ్యాన యోగులు ఉన్నారో వారందరి
దేవాలయాల సమూహంతో, ఒక పక్క వేద పాఠశాల, ఇంకొక పక్క మనం ఉండడానికి అద్భుతం మెరుగైనటువంటి వనరులతో కూడినటువంటి ఒక దివ్యమైనటువంటి ఆరామం, ఇంకొక పక్క గొప్ప ధ్యాన మందిరం. హిమాలయాలలో ఇంతకంటే ఏం కావాలి? అద్రిజీ చెప్తా ఉంటారు, ధ్యాన యుగం వస్తుందయ్యా. ధ్యాన యుగం అంటే ఎక్కడికి వెళ్ళినా ధ్యానంతో నిండి ఉన్నటువంటి, ధ్యానం చేసుకోవడానికి కావలసినటువంటి వసతులతో ఉండే యుగం రావడమే ధ్యాన యుగం. తద్వారా మాత్రమే స్మృతి లబ్ధ. ఎవరిలోకి వారు వెళ్ళి వారి స్మృతిని వాళ్ళు తెలుసుకొని నాది నేను వదిలి ప్రయాణం చేస్తూ వారు విజయాన్ని సాధిస్తారు, వాళ్ళ జన్మని సార్థకం చేసుకుంటారు. ఇదే అందరి హిమాలయ మహాత్ముల ఉవాచ. అక్కడి నుంచి మరి మనం కుకూచనలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిన ఒక గొప్ప ధ్యాన మందిరం ఉంది. విగ్రహం ఉండదు, ఫోటోలు ఉండవు, దీపధూప నైవేద్యాలు ఏముండవు, గొప్ప ధ్యాన మందిరం ఉంటుంది. మరి మనం నైనితాల్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క నిమ్కలోరి వారి హనుమాన్ గడి చూసినప్పుడు అక్కడ గొప్ప ధ్యాన మందిరం ఉంటుంది. మౌనిమాత వాళ్ళు అద్భుతమైనటువంటి ధ్యాన మందిరాన్ని కట్టారు. ఎవరి కోసం కట్టారు ఈ ధ్యాన మందిరము? ఎవరైతే ధ్యానం చేయడానికి సాధనకు వస్తారో వారందరికీ తగు వసతులు హిమాలయాల్లో వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారు? వారి యొక్క ప్రేరణ, వారి యొక్క జీవన సాఫల్యతకు, వారి జీవనముక్తికి వారు చేయవలసింది వారు చేస్తున్నారు. మనం దర్శించడానికి కాదు వెళ్ళాల్సింది హిమాలయాలకు, ధ్యానించడానికి. సో అలా హిమాలయాలలో ఆయా ప్రాంతంలో సమిష్టిమైనటువంటి సుభిక్షమైనటువంటి ధ్యాన జ్ఞాన యోగ సంపన్నులతో నిండి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మనం సందర్శించి ఆ హిమాలయాలలో సంవత్సరం పాటు వారు ఎక్కడైతే ఉన్నారో పాండుకోలిలో వారి ప్రయాణం అక్కడ నుంచి అరణ్యవాసం నుంచి అజ్ఞాతవాసం వైపు బయలుదేరుతుంది. ఉయా పాతాల భువనేశ్వర్, నేపాల్, విరాట్ కొలువు, అజ్ఞాతవాసం. ఆ అజ్ఞాతవాసం ఎలా వచ్చింది, అజ్ఞాతవాసంలో వాళ్ళు ఏ అనుభవాలు పొందారు, ఏ అనుభవం ద్వారా ఆ అజ్ఞాతవాసంలో నేను అన్నది వదలగలిశారు అన్నది రేపటి అంశంతో హిమాలయ పర్వంలో మన అరణ్యవాసానికి రేపు శ్రీకారం చుడదాం. అరణ్యవాసాన్ని పరిసమాప్తం చేసుకున్నాము, అజ్ఞాతవాసానికి రేపు శ్రీకారం చుడదాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.